హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. పుష్ప ది రూల్ ఈ సినిమా ఇంకొక 30 రోజుల్లో రిలీజ్ కి రెడీగా ఉందనగా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో నెగిటివ్ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అటు సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి బ్యాన్ చేస్తాం, బాయ్కాట్ చేస్తామని కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంటే, ఇంకొంతమంది ఈ సినిమాకి ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేయాలి, ఖచ్చితంగా సినిమా ఆడకూడదు, అనుకున్నంత విజయం సాధించకూడదు, 1000 కోట్లు బిజినెస్ చేసినంత మాత్రాన మా పవర్ తో ఆ సినిమాని ఎలాగైనా ఆపుతాము అని కొంతమంది ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఒక ఫేక్ థంబ్నైల్స్ పెట్టి అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్స్ ని హట్ చేసింది. హట్ చేయడంతో పాటు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా, ఎంతో హట్ అయ్యేలాగా, అల్లు అర్జున్ ని ఒక దైవంలా కొలిచే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎంతో బాధాకరం కలిగించేలాగా ఆ థంబ్నైల్స్ ఉండడంతో వీళ్ళందరూ కూడా సో ఒక యూనిట్ గా ఫామ్ అయ్యి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళి ఆ యూట్యూబ్ ఛానల్ ని ముట్టడించి మరి వాళ్ళని నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, పాయింట్ టు పాయింట్ అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బ్రదర్ హాయ్, నమస్తే. హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? గుడ్ అండి. రైట్ రైట్ సో రైట్ ఇంకొక 25 రోజులు కూడా హార్డీగా లేదు, ఇంకా రిలీజ్ కు దగ్గరలో ఉందనగా ఈ కైండ్ ఆఫ్ ఎక్కువ నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. అంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఈ ఛానల్ వాళ్ళు అంటే ఇంతకు ముందు కూడా యూట్యూబ్ లో ఒక 2-3 మంత్స్ నుంచి జరుగుతుంది. సో సరే కదా, ట్రోలింగ్ లో భాగం కదా అని మేము కూడా అనుకున్నాం. సో రీసెంట్ గా ఒక 2 వీక్స్ బ్యాక్ చాలా ఘోరంగా పోస్టర్లు మీరే చూసుంటారు. అంటే అల్లు అర్జున్ గారు హాస్పిటల్లో ఉన్నారు, చాలా విషమం, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఫ్యాన్స్ అందరు గందరగోళంలో ఉన్నారు. అంటే ఈ రూమర్స్ వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ పుష్పకి ఎంత నెగిటివ్ జరుగుతుంది, ట్రోల్స్ కానీ పోస్ట్ పోన్ అవ్వడం, దేశ ప్రజలు మాట్లాడారు, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అని స్ప్రెడ్ అవుతుంది. సో ఫ్యాన్స్ అందరు ఏమనుకున్నారంటే, అయ్యో నిజంగా అల్లు అర్జున్ హాస్పిటల్ ఉన్నారేమో, ఇది నిజమేమో, అప్పుడే దేశ త్రిక్షాన్ని తీసేశారు అంటే యూట్యూబ్ వాళ్ళు ఒకటి జరిగితే ఒకటి చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే ఫ్యాన్స్, మాకు గ్రూప్స్ ఉంటాయి, ఇప్పుడు ప్రతి లీడర్స్ కన్నప్పుడు కొన్ని టీమ్స్ ఉంటాయి కదా, ఆ టీమ్స్ లో ఏంటంటే ఒక 700,000 మెంబర్స్ అలా ఉంటారు. అవిట్లలో స్క్రీన్ షాట్స్ వచ్చినాయి. అన్న ఇది ఏంటన్నా ట్రోలింగ్ చేస్తున్నారు, ఓకే, మరీ దారుణంగా అల్లు అర్జున్ గారు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి పోస్టర్లు వేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదని మాకు డిస్ట్రిక్ట్ నుంచి, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కాల్స్ వచ్చింది గ్రూప్ లో. సో డిస్ట్రిక్ట్ నుంచి మీరు రావద్దు అది, మేము హైదరాబాద్ లో ఉన్న టీమ్స్ వెళ్ళి అసలు మ్యాటర్ ఏంది, ఎందుకు వేశారు, సో ఎవరైనా వేయించారా లేదంటే మీరు ఎలా వ్యూస్ కోసం చేశారా అని వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో మీరు అనుకున్నట్టు అక్కడ పలగొట్టడాలు అది ఏం జరగలేదు. సో వెళ్ళి మేము ఫస్ట్ అడగడం జరిగింది, సార్ మీరు పోస్టర్ వేశారు, అల్లు అర్జున్ గారు ఏ హాస్పిటల్లో ఉన్నారో నాకు చెప్పండి. సో మీరు పోస్టర్ వేశారంటే మీకు తెలిసే ఉంటది కదా ఏదో జరిగింది, సో ఇది నిజమా అబద్ధమా అనేది తెలుసుకుందామని వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళకి చెప్పాం మేము. సో కొందరు ఫ్యాన్స్, ఇప్పుడు ఒక 50 మంది వచ్చినప్పుడు హడావిడి అనేది జరుగుతుంది, ఆ ఇష్యూ జరిగింది తప్పించి అక్కడ ఏం డామేజ్ చేయడం అనేది జరగలేదు. సో మీరు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. సో మీరు ఏదైనా హీరో గురించి కానీ ఏ హీరో గురించి కూడా మాట్లాడండి, కానీ ఇంత దారుణంగా పోస్టర్లు పెట్టడం అనేది తప్పని వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు కూడా తప్పు తెలుసుకొని అవునండి మా తరఫు మిస్టేక్ జరిగింది అని చెప్పి వాళ్ళు మాకు పాయింట్ చెప్పడం జరిగింది. ఇది మ్యాటర్ జరిగింది. పర్సనల్ గా టార్గెట్ చేశారు బన్నీ గారిని, అంటే ఆరోగ్యం బాగలేదని, అనారోగ్యంతో ఉన్నారని. గతంలో శ్రీకాంత్ గారి మీద, అటు సునీల్ గారి మీద లాంటి నెగిటివ్ పెట్టడం, నెగిటివ్ ప్రచారం. వేణుమాధవ్ గారు కూడా ఆల్మోస్ట్ ఆయనకి సంబంధించి కూడా పెడితే ఆయన చాలా బాధపడ్డాడు అనమాట. లేని ఉన్నట్టుగా క్రియేట్ చేసి థంబ్నైల్స్ పెట్టడం జరుగుతూనే ఉంటాయి. పర్సనల్ గా హట్ అయినా ఇప్పుడు ప్రతి ఫ్యాన్ అండి, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్, ప్రతి ఫ్యాన్ ఏ హీరో ఫ్యాన్, ఇప్పుడు ఈ రోజు మా హీరో జరిగింది, రేపు నెక్స్ట్ హీరో కూడా జరగచ్చు కదా. సో ఇలాంటి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి మేమే ఫ్యాన్స్ అందరం దగ్గర వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్, మీరు ఇలా చేయొద్దు సో అని చెప్పి, అంటే మీరు పోస్టర్లు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా, జనాలకు కూడా అర్థమవుతుంది కదా. సో ముందే నెగిటివిటీ జరుగుతుంది సినిమా మీద, మళ్ళీ దాంట్లో ఇదన్న వరకు ఫ్యాన్స్ లో గానీ చాలా గందరగోళం చేసినట్టు అవుతుంది. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి మాట్లాడి వాళ్ళతో ఒక బైట్ తీసుకొని వాళ్ళు కూడా మాకు సహకరించారు. నిజం సార్, మా తరఫు నుంచి మిస్టేక్ జరిగింది, సో ఇక ముందు నుంచి ఇలాంటి రావని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మ్యాటర్ సార్. మెయిన్ గా వాళ్ళ మోటివ్ ఏంటి, ఎందుకు అలాంటి పెట్టాల్సి వచ్చింది ఏమైనా కనుక్కున్నారా? ఎందుకు పెట్టారు అనేది రీజన్ ఏమైనా ఉందా? ఓన్లీ ఫర్ ద వ్యూస్ కోసమా, లేకపోతే నెగిటివ్ ప్రచారం చేసే క్యాంపెయినా? సో మేము అదే అడగడం జరిగింది. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అది మేబీ యూట్యూబ్ ఛానల్స్ అంటే వ్యూస్ కోసమే అన్నట్టు మాకు అర్థమైంది అక్కడ వెళ్ళిన తర్వాత. సో దేనికైనా ఎవరు ఫస్ట్ అయితే డిమాండ్ చేశాం మేము, మీ వెంబగా ఎవరున్నారు కావాలని టార్గెట్ చేశారా పట్టి అడగడం జరిగింది. బట్ వాళ్ళు ఏంటంటే మా సైడే ఇక మిస్టేక్ జరిగిందంటే
వ్యూస్ కోసము ఇలా హీరో అంటే అల్లు అర్జున్ గారు ట్రెండింగ్ లో ఉన్నారు కదా, సో మేబీ ఇలా వేస్తే వ్యూస్ వెళ్ళి పెరుగుతాయి అనే ధోరణిలో వాళ్ళు చేసినట్టు అనిపించింది మాకు. సో ఇది తప్పు సార్, ఒకవేళ ఎవరైనా ఉంటే చెప్పండి, మేము వాళ్ళని కూడా నిలదీస్తాం, వాళ్ళని కూడా ఖండిస్తామని చెప్తే వాళ్ళు ఇలా చెప్పడం జరిగింది. సో మాకైతే వాళ్ళు కూడా తప్పు ఒప్పుకొని వీడియో చేయడం జరిగింది. ఓకే, సో అసలు చేద్దాం ఇలాంటి ఒక thumbnail పెడదాం అన్న ఐడియా ఎవరికి వచ్చిందన్న అడిగారు అక్కడ? ఎవరు పెట్టమంటే పెట్టారని అడిగారా? అదే అడిగాము. అండ్ మాకు ఎడిటర్ ఎవరో వాళ్ళు కావాలి, మేము ఖచ్చితంగా ఆయన అడుగుతాం, నీకు ఎవరైనా చెప్పారా, నీకు కావాలని చేసాం అనేది డిమాండ్ చేశాం. బట్ వాళ్ళైతే అందరు ఉన్నారు. సో యాజమాన్యం కూడా అక్కడే దగ్గరకు వచ్చి వెంటనే వచ్చి వాళ్ళు మాట్లాడి ఇది జరిగిన మిస్టేక్ అని గ్రహించి, సో మేము అంటే ఇక ముందు మా హీరో అనే కాదు, ప్రతి ఎవరికి జరగకూడదండి. ఇప్పుడు చనిపోయాడు హాస్పిటల్ ఉన్నాడంటే ఒక స్టార్ హీరోకి, ఏ హీరోనే కావచ్చు, వాళ్ళ అభిమానులు ఎంత డిసప్పాయింట్ అవుతారు, జనాల్లో ఎంత నెగిటివ్, అది వాళ్ళు గ్రహించాలని చెప్పి జరగదు. అది కూడా మళ్ళీ పుష్ప ఇప్పుడు రిలీజ్ అయిన టైంలో, ఎందుకంటే పుష్పని బైకాట్ చేస్తాము, ఇక్కడ ఆడనీయము, ఇలాంటి తరుణంలో ఇలాంటి న్యూస్ వస్తే ఏ ఫ్యాన్ అయినా ఎంత హట్ అవుతారు. మేము హట్ అయ్యాము, దానికి సమాధానం తీసుకున్నాము, వాళ్ళ దగ్గర జవాబు తీసుకొని. సో మా ఫ్యాన్స్ ఏ గ్రూప్లలో అయితే మాకు ఇలా నెగిటివ్ చేస్తున్నారు వచ్చిందో వాళ్ళకు మేము క్లారిఫై ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక టీం ని నమ్ముకొని ఒక 1000 మంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పినప్పుడు అతను కూడా సమాధానం ఇవ్వాలి. సో మేము కొంతమంది వెళ్ళి క్లారిటీ తీసుకుని షేర్ చేశాం, ఇది వాళ్ళ తప్పు, పుష్పకి దీనికి ఏదో అది అద్దాలు పలగొట్టారు ఇది అంటున్నారు, కానీ అక్కడ అంత సినిమా ఏం జరగలేదు. సో మేము వెళ్ళి అంటే తోపులాటల్లో ఏదైనా కింద మీద పడొచ్చు, కానీ సో వాళ్ళ మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని, వాళ్ళని ఆ ఛానల్ ని టార్గెట్ చేయాలని మా ఉద్దేశం కాదు. సో వాళ్ళు చేసిన టాపిక్ మీదనే ఇది తప్పు జనాలకి చేయడం అనేది మా మనోభావాలు దెబ్బతిన్నాయి, దాని వల్ల మేము వెళ్ళడం జరిగింది. ఇది మ్యాటర్. అంటే దీని వెనక ఎవరైనా ఉండి చేయిస్తున్నారని ఏమైనా భావించారా మీరు? అంటే ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతున్నాయి కదా, మేబీ అదే కుట్రలో భాగం అనుకునే మేము గట్టిగా అడగడం జరిగింది, ఎవరున్నారు వెంబట, ఎందుకంటే ట్రోల్స్ అనేది ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఒక అంటే సక్సెస్ అవుతున్నాడు కదా అల్లు అర్జున్ గారు, సో నెగిటివ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఇంకా గట్టిగా అడగడం జరిగింది. ఇక అంతకు మించి గట్టిగా అడిగితే కూడా తప్పు అవుతుందని చెప్పి మేము మా రావాల్సిన ఆన్సర్ జవాబు అయితే వచ్చేసింది. అది సో ఇప్పుడు పుష్ప కర్ణాటకలో కూడా బ్యాన్ చేయబోతున్నామని వార్త వినపడింది కదా ఈ మధ్య కాలంలో. వాళ్ళదేదో బగీర్ అనే చిత్రం ఇక్కడ మనం ఆదరించలేదని, వాళ్ళేదో అక్కడ పుష్పాన్ని బ్యాన్ చేయబోతున్నామని ఒక వార్త స్ప్రెడ్ అవుతూ వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కాదండి, సో వాళ్ళ అభిప్రాయం కదా. సో అదే కేజీఎఫ్ సినిమా వచ్చినప్పుడు, అదే ప్రేమల సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఆ మాట అంటే నేను హర్షిస్తున్నాను. ఎందుకు ఇక్కడ నంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా ఇస్తారు కర్ణాటక మూవీకి. బట్ ఎందుకంటే ఇప్పుడు ఒక థియేటర్ యాజమాన్యం కానీ ఎవరైనా కానీ థియేటర్ క్రౌడ్ వస్తే, జనాలు వస్తే తక్కువ వేస్తారు. మన తెలుగు సినిమాలో చాలా క్యాన్సిల్ అయిన మూవీస్ ఉన్నాయి రీసెంట్ గా వచ్చిందో. దానికి ఆక్యుపెన్సీ లేకుంటే ఒక 10 మంది ఉంటే ఇప్పుడు జనరేటర్ ఛార్జ్ అని, ఆ రెంట్ శాలరీ అని అన్ని వెళ్ళాలి కదా. సో దాని వల్ల కొన్ని షోస్ తొందరగా తీసేశారు తప్పించి దాన్ని వాళ్ళు నెగిటివ్ చేసి, సో ఎటు పోయి పుష్ప మీదకే వచ్చారు వాళ్ళకి ఇప్పుడే. సో ఇంతకు ముందు కేజీఎఫ్ ఎవరి సినిమా అండి, వాళ్ళ సినిమానే కదా, మనం ఆలోచించలేమా నంబర్ ఆఫ్ కలెక్షన్ రికార్డ్స్. సో కంటెంట్ ఉన్న సినిమాని ఖచ్చితంగా జనాలు వచ్చి చూస్తారు. కంటెంట్ లేకుండా సినిమాలో అది కంటెంట్ బాగుంది, నేను కూడా వెళ్ళి, సో నేను చూసిన థియేటర్ లో ఒక 10 మంది ఉన్నాం. 10 మందికి 4 షోలు లేరు కదా, దానివల్ల తగ్గినట్టు ఏ సినిమాని తగ్గబోనివ్వాలి, ఆదరిస్తారండి. ఇప్పుడు మీరు ఒక సర్వే చేసి చూడండి, వాళ్ళ ఇండస్ట్రీలో వచ్చి చెప్పడం జరిగింది ఏంటంటే తెలుగులో ఆదరించినట్టు ఏ ఇండస్ట్రీలో ఆదరించిన సినిమా, ఇదే ఎగ్జాంపుల్. ఇక అంత నుంచి ఇంకా నేను చెప్పాను. రైట్, సో ఎన్ని ట్రోల్స్ జరిగినా 1000 కోట్ల బిజినెస్ అయితే చేసేసింది పుష్ప. బ్రేక్ ఈవెన్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఐ మీన్ ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు బ్రేక్ ఈవెన్ దాటి? ఖచ్చితంగా అయితే 1000 దాటేస్తుంది, మేబీ 2000 వరకు ఖర్చు చేయొచ్చు. అదే ఇంకా మన 1000 అయితే కొట్టేస్తుంది, ఫ్యాన్స్ ఫస్ట్ 1 వీక్ లో కొట్టేస్తుంది. సో ఒక రేంజ్ లో, ఎందుకంటే తన యాక్టింగ్ అని ఊపుంది కదా, బ్లాక్ బాస్టర్ అనే టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా 2000 దాటేస్తుంది. సో ఇప్పుడు ఒక మనం దంగల్ బాహుబలి గురించి మాట్లాడుతున్నాం కదా, సో ఇప్పటి నుంచి ఏ సినిమా వచ్చినా పుష్ప క్రాస్ చేయాలని రోజులో ఖచ్చితంగా ఇదైతే కాన్ఫిడెంట్ గా చెప్పగలను. టీజర్ కానీ సాంగ్స్ కానీ దాని మీద ఉన్న ఊపు హైప్ కానీ ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా కొడుతుంది. సో మీరు చూడండి, ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ ఇప్పుడు పుష్ప 2. అండ్ ఓటీటీ రైట్స్ 450 నుంచి 470 కోట్లు జరిగిందంటే ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఆ సినిమాకి జనాల్లో క్రేజ్ ఎంత ఉంది, నార్త్ లో కానీ ప్రతి లాంగ్వేజ్ లో
సో ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా తెలుగు ఇండస్ట్రీ నుంచి మాట్లాడుతున్నట్టు ఆ పుష్ప మూవీ అల్లు అర్జున్ అంటే వేరే దేశంలో కూడా మాట్లాడుతున్నారంటే అది మాన్యా, అది క్రేజ్, అంత హైప్ ఉంది, అంత క్రేజ్ గా ప్రతి ఆడియన్స్ ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ కాదు. ఇది ఒక ఇండియన్ సినిమా, ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. పార్ట్ 1 ఇంత కరోనాలో 50% ఉన్నప్పుడే ఇంత క్రియేట్ చేసింది. అలాంటిది ఇంత హైప్ తర్వాత అవును, ఆ టైంలో టికెట్ తక్కువ ఉన్నాయి యాక్చువల్గా. 69 ఇయర్స్ తర్వాత ఎవరికి రాలేదు. సో అది అల్లు అర్జున్ ఈ అవార్డు వచ్చిన తర్వాత ఎలాంటి యాక్టింగ్ ఇస్తారు, ఎలా పర్ఫార్మ్ చేస్తారు అని ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ ఉంటది. సో ఆ ఎక్స్పెక్టేషన్ దగ్గర మన బాహుబలికి కూడా 3 ఇయర్స్ పట్టలేదు. సో దీనికి 3 ఇయర్స్ పట్టింది. సో దానివల్ల కొద్దిగా లేట్ అయ్యి సినిమా మాత్రం మంచి కంటెంట్ వస్తుంది. ఖచ్చితంగా అందరినీ సర్ప్రైజ్ చేసే కంటెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. సో కన్క్లూజన్ వచ్చే ముందు అన్స్టాపబుల్ షోకి బన్నీ గారు రావడం జరిగింది. ప్రోమో కూడా మనం అందరం చూసాం. రైట్, మీరు చూసారా? అందరూ ఫ్యాన్స్ అంతా హ్యాపీయా ప్రోమో ద్వారా? సూపర్. అంటే కొంతమంది ఫ్యాన్స్ నేను కూడా వెళ్ళడం జరిగింది. సో మెయిన్ అన్స్టాపబుల్ షో యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే బయట ఉన్న అపోహలు ఏవైతే మిత్తులు ఉంటాయో లేకపోతే కాంట్రవర్సీకి సంబంధించి కొన్ని ఏవైతే గాసిప్స్ ఉంటాయో వీటన్నిటిని తొలగించే ప్రక్రియ అన్స్టాపబుల్ షో యొక్క మెయిన్ మోటివ్. ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాంట్రవర్సీ జరిగింది కదా, ఖచ్చితంగా ఆ టాపిక్ వస్తుంది. రైట్, ఖచ్చితంగా ఆ టాపిక్ వస్తుంది. సో ఆ టాపిక్ మీద అయితే ఖచ్చితంగా అన్స్టాపబుల్ ఫుల్ వీడియో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో కానీ సో తన మీద ఎవరైతే ట్రోల్ చేశారో ప్రతి దానికి ఫ్యామిలీ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, తను విమర్శించిన కావచ్చు, తన ఫ్రెండ్ గురించి కావచ్చు, సో మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ సో వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది, వాళ్ళు ఎలా బాండింగ్ ఉంది, అదంతా క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి అన్స్టాపబుల్ ద్వారా అల్లు అర్జున్ గారి నుంచి అయితే 100% కాదు 200% సమాధానం వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అది చూసిన తర్వాత జనాలు కూడా ఒక క్లారిటీకి వస్తారు. సో జరిగింది ఏంటి, ఎంత జరిగితే ఎంత కావాలని చేశారు అనేది క్లియర్ కట్ గా వచ్చేస్తారు. సరే, ఓకే. ఇప్పుడు ఏంటంటే రైట్, ఏదైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద, అల్లు అర్జున్ గారి మీద ఎవరైతే కొంతమంది ఫ్యాన్స్ కొంచెం రైట్ వాళ్ళ కోపంతో ఉన్నారో లేకపోతే కొంచెం హట్ అయ్యారో, వాళ్ళ మనోభావాలు దెబ్బతినాయో వాట్ ఎవర్ పక్కన పెడితే, ఇఫ్ ఇన్ కేస్ ఈ అన్స్టాపబుల్ షో ఇది కనుక టెలికాస్ట్ అయితే బిఫోర్ పుష్ప వీళ్ళు ఇప్పటి వరకు ఏదైతే ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి, ఈ సినిమాని మేము చూడము ఇదంతా అంటున్నారో, అల్లు అర్జున్ గారు ఆ షోలో మాట్లాడే ఆ మాటల ద్వారా ఖచ్చితంగా వీళ్ళు కూల్ అవుతారు అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అందరు కూల్ అవుతారండి. అంటే ఇప్పుడు ఎవరి మీద అయితే కాంట్రవర్సీ జరిగిందో వాళ్ళే వచ్చి ఆ క్వశ్చన్ వస్తూ క్లారిటీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుందని నేను అనుకుంటున్నా. ఎవరైతే వాళ్ళ అపోహలు ఉంటాయి కదా, సో ఇలా చేశారు, సో తన క్లారిటీ తను ఇచ్చే జవాబు వల్ల కూడా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఇక్కడ నుంచి ఆ టాపిక్ మాట్లాడబోరని నేను అనుకుంటున్నా. మేబీ వీడియో వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్. సో ఇంకా ఒకవేళ వాళ్ళు వచ్చి మళ్ళీ మనందరం తిరిగి కలిసిపోదాం, ఎప్పుడు గతంలో ఎలాగైతే మన అల్లు అవనమండి వాట్ ఎవర్ ఆ ఫ్యాన్స్ అందరం కలిసి ఎలాగైతే మూకుమ్మడిగా ఉన్నామో, ఒకే ఎజెండా మీద ఉన్నామో, రైట్, వాళ్ళు మళ్ళీ వచ్చి మనం అందరం కలుద్దాం, అల్లు అర్జున్ గారి మీద మేము ఇన్ని రోజులు ఒక దురభిప్రాయంతో ఉన్నాం, మాకు క్లారిటీ వచ్చింది, మనం మళ్ళీ కలుద్దాం అంటే మీరు చెయ్యందిస్తారా వాళ్ళకి? మరి ఒకటండి, ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీ రాలేదు. ఫస్ట్ వాళ్ళ బాండింగ్, వాళ్ళ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అనే బాండింగ్ వచ్చింది. వాళ్ళు సినిమాలోకి వచ్చిన తర్వాత సినిమా పరంగా పోటీ ఉండొచ్చు ఫ్యాన్. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో కూడా పవన్ కళ్యాణ్ కి సపరేట్ బేస్ ఉంటది, రామ్ చరణ్ అన్నకు అండ్ అటు మెగాస్టార్ గారికి ఇటు వరుణ్ వాళ్ళకు సపరేట్ ఉంటుంది. అలాగే అందులో ఇప్పుడు మేము కూడా ఎప్పుడు మీరు ఒక సర్వే చేసి చూడండి, మెగా ఫ్యాన్స్ ని కానీ మెగా హీరోలను కానీ 90% అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాం. బట్ ఆ రెస్పెక్ట్ ని, ఆ మర్యాదని వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. 100% ఇవ్వట్లేదు. దాని వల్లనే మా హీరో గురించి ఇంత నెగిటివ్ చేసినప్పుడు మేము ఎందుకు సపరేట్ గా మా హీరో ఉండకూడదని మేము ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఇంతకుముందు ఆర్మీ అని పిలుచుకున్నాం, ఇప్పుడు అల్లు అర్జున్ వెల్ఫేర్ ఆల్ ఇండియా అని ఒకటి పెట్టుకున్నాము. సో మా టీం ద్వారా మా హీరోకి మేము చేస్తాం. సో అది కట్అవుట్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము ఇష్టపడింది అల్లు అర్జున్ గారిని. సో మెగా ఫ్యామిలీ అంటే మాకు రెస్పెక్ట్, ఒక మర్యాద ఎప్పుడు ఉంటది. అది సో వాళ్ళు అది పోగొట్టు, మేము ఎప్పుడైనా మాట్లాడేది మెగా ఫ్యామిలీ గురించి నెగిటివ్ చేయాలనో వాళ్ళని టార్గెట్ చేయాలని కాదు. వాళ్ళు ఏదైతే విమర్శిస్తారో, ఏదైతే టాపిక్ మాట్లాడతారో దాన్ని రిటర్న్ కౌంటర్ తప్పించి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని మాట్లాడబోము. అల్లు అర్జున్ గారు కూడా ఎక్కడ తగ్గరు. వాళ్ళ విషయంలో ఎప్పుడు
వాళ్ళని కూడా ఒక రేంజ్ లో ఉంచుతారు. మెగాస్టార్ అంటే కూడా రెస్పెక్ట్. అల్లు అర్జున్ గారు ఎప్పుడు ఏ ఈవెంట్ వచ్చినా నేను కట్టే కాలేంత వరకు చిరంజీవి గారి ఫ్యానే అన్నారు. సో ఆ చరణ్ గారి మీద కానీ మన పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మెగాస్టార్ చిరంజీవి గారి మీద అందరికి అన్స్టాపబుల్ లో అల్లు అర్జున్ గారికి వాళ్ళ మీద ఎంత రెస్పెక్ట్ ఉందో అనేది క్లియర్ కట్ గా మెగా ఫ్యాన్స్ కూడా చూడబోతున్నారు. అది అన్స్టాపబుల్ మూవీ వచ్చింది. అది చూసి కూడా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ఇక వాళ్ళ మనుషుల ఏందనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళకి మీరైతే చాలా ఇదిగా స్వీకరిస్తారు. మీరైతే హృదయ అంటే మంచిగా స్వీకరిస్తారు వాళ్ళనైతే ఖచ్చితంగా. వాళ్ళు మళ్ళీ మీరు తప్పు తెలుసుకున్నాం మళ్ళీ కలుద్దాం అంటే ఖచ్చితంగా మీరు స్వీకరిస్తారు. ఓకేనా? అంతేనా? ఇప్పుడు కలిసి ఉందామంటే ఇప్పుడు హీరోలు ఉన్నారు, ఫ్యాన్స్ వార్ జరుగుతుంది. హీరో వాళ్ళు కొట్టుకున్నట్టు వాళ్ళేమో పబ్బులలో పార్టీలో మా బావ మా ఫ్రెండ్స్ అని వాళ్ళు మాట్లాడుకుంటారు. మన ఫ్యాన్స్ కూడా వాళ్ళలాగా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నారు. రైట్. అంటే మీరు రెడీగా ఉన్నారు. వాళ్ళు వస్తే కలిస్తే మీరు కలుస్తారు అంతే తప్ప మీకైతే మాకు వద్దు అనంటే పక్కన పెడతారన్నట్టు ఏం లేవు మీకు. అంతేనా? అంటే మా ఫ్యానిజం మాకండి, వాళ్ళ ఫ్యానిజం వాళ్ళకి. సో స్నేహపూర్వకంగా వచ్చి కలిసి చేద్దామంటే మేము దానికి రెడీ ఉంటాం. దాని పట్ల ఇప్పుడు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ వచ్చి మీతో కలవడానికి రెడీ అంటే మీరు స్వీకరిస్తారు. అంతేనా? కలవడానికి అంటే వచ్చి చూస్తారంటే సినిమా ఎవరు వద్దంటారండి? ఇప్పుడు పుష్ప వస్తుంది, మేము వస్తాము, మీ హీరో సినిమా చూస్తుంటే ఎవరు వద్దంటారు చెప్పండి? మేము వద్దంటామా? సినిమా చూడడానికి ఇది కూడా అంతే. సెలబ్రేట్ చేస్తే మేము వద్దానని చెప్పాం కదా. ఎవరికైనా ఇష్టం ఉంటది, వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకుంటే నో, కానీ వ్యతిరేకంగా చేస్తామంటే మేము కూడా దానికి ఖండిస్తాం, ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు వేరే హీరోకి మీరు ఇది గ్రహించాలి, ఆడియన్స్ కూడా గ్రహించాలి, ప్రతి ఒక్క ఫ్యాన్స్. ఇప్పుడు మీ హీరోకి కట్అవుట్లు, మీరు పాలాభిషేకాలు, మీరు సినిమా సెలబ్రేషన్ చేస్తే మీది అభిమానం. ఓన్లీ అల్లు అర్జున్ గారికి చేస్తే పేడ్ ఆర్మీ. అంటే మీరు చేసే నీతి చేసే భూత. మీరు ఆలోచించండి ఒకసారి. అంటే అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ లేరా? మీకే ఫ్యాన్స్ ఉన్నారా? మీరు చెప్పిందే జరగాల. అంటే ఎట్లుంటది అంటే కొందరు ఫ్యానిజాలు రెండు టీంలు ఉంటాయి. 6 కొడతారు, 4 కొడతారు, డిఫరెంట్ కొడతారు. సింగిల్ ఒక్కొక్కరు డక్అవుట్ కూడా అయిపోతుంది. సో అది కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే మేము కొట్టే ప్రతి బాల్ 6 పోతుంది అంటే అది కరెక్ట్ కాదు. ఒక్కొక్కసార్లు డిఫరెంట్ కూడా కొడతారు, 2D కూడా తీస్తారు. ఇలా ఆలోచించాలి వాళ్ళు. ప్రతిసారి మేము చెప్పిందే నిజం, మేము చేసిందే నిజం అనేది కరెక్ట్ కాదు. సో మాకే ఫ్యాన్స్ ఉన్నారు, వేరే వాళ్ళకి ఫ్యాన్స్ లేరు. మీకు చేస్తే ఫ్యానిజం, వేరే వాళ్ళకి చేస్తే పేడ్ ఆర్మీ. ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. సో మేము అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసినట్టు మేము కూడా ప్రతి హీరో గురించి మాట్లాడుతాం. మా హీరో అంటే మాకు కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉంటది, వేరే హీరోలను గౌరవిస్తాం తప్ప ఎవరిని కించపరిచి మాట్లాడు. మా వరకు కౌంటర్ వస్తే ఖచ్చితంగా దానికి కౌంటర్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాం, కానీ హీరోని ట్రోల్ చేయడానికి కానీ వేరే హీరోని నెగిటివ్ చేయడానికి కానీ ఎప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ చెయ్యబోరు. ఇది మా నుంచి ప్రతి ఒక్కరికి మెసేజ్ అనుకోండి, చిన్న రెస్పెక్ట్ గా చెప్తున్నా అనుకోండి. ఇది మా సందేహం ప్రతి ఒక్కరికి. రైట్. ఓకే. మరి రీసెంట్ టైంలో ఒక చిన్న కన్క్లూజన్కి వచ్చే ముందు, రీసెంట్ టైంలో ఒక మెగా సినిమాకి సంబంధించి, మెగా హీరోకి సంబంధించి సినిమా రిలీజ్ దగ్గరలో ఉందనగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసేలాగా కొంచెం మాట్లాడారు అని కొంతమంది హట్ అయ్యారు. దానికి మీ రియాక్షన్ ఏంటి ఫ్యాన్స్ నుంచి? అది మీరు అనుకుంటున్నారా నిజంగా అల్లు అర్జున్ గారు టార్గెట్ చేస్తున్నారా లేదనుకుంటున్నారా? ఇక్కడ రెండు విధాలు ఆలోచించాలి. సో ఇప్పుడు వరుణ్ తేజ్ అన్నాడు, చిరంజీవి గారి ద్వారానే వాళ్ళు వచ్చారు కదా మెగా. అది కూడా చెప్పిండు అనుకోవచ్చు. ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి ఉంటే సో దానికి కూడా మేము కూడా సమాధానం చెప్పాము. ఇప్పుడు చిరంజీవి గారి వల్ల అల్లు అర్జున్ ఎదిగారంటే అల్లు రామలింగ గారి వల్ల కూడా చిరంజీవి ఈ పొజిషన్ లో ఉన్నారని చెప్పొచ్చు కదా. మేము ఏ రోజు చిరంజీవి గారి వల్ల సపోర్ట్ లేదని ఏ రోజు అనలేదు. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి స్టార్టింగ్ లో సపోర్ట్ ఉంది. అది ఎంతవరకు సపోర్ట్ ఉంటది? ఒక సినిమా, 2 సినిమా. దాని తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ అని ఉన్నాడు, చిరుత సినిమాకే పనికిచ్చింది. దాని తర్వాత తన సొంత టాలెంట్ తోని, తన యాక్టింగ్ తోని రంగస్థలం తీశారు, రికార్డు కలెక్షన్స్ వచ్చి RRR తీశారు. వాళ్ళు ఆ మూవీకి ఆస్కార్కి వెళ్ళింది. ఎందుకు? మన చిరంజీవి గారు ఫ్యామిలీ పేరు చెప్పుకోలేదు కదా అన్న. తన టాలెంట్ ఏందో రాజమౌళి గారు రామ్ చరణ్ లో కూడా ఒక హనుమంతుడు లాంటి బలం ఉంటది, అది మీకు తెలియదు అని చెప్పి ఆ టాలెంట్ ఆవిష్కరించారు. ఈ రోజు గ్లోబల్ స్టార్ అయ్యారు. అదే ఐకానిక్ స్టార్ బుచ్చిబాబు గారు అన్నారు, మీకు మీరే తయారు చేసుకున్నారు సార్ మీరు అని ఒక బిల్డ్ చేసుకున్నారు తన స్టార్డమ్ ని కానీ, తన యాక్టింగ్ లెవెల్ ని కానీ. సో అది ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు? సో అది నా క్వశ్చన్స్ వాళ్ళకు. సో ఇప్పుడు వాళ్ళు కూడా మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు, వాళ్ళు కూడా స్టార్ కాలేరు ఎందుకు? ఈ రోజు స్టార్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక రామ్ చరణ్ గురించి
గ్లోబల్ గా మాట్లాడుకుంటూ వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? సో వాళ్ళ కష్టం, వాళ్ళు కష్టపడ్డారు, సినిమా మీద డెడికేషన్ తో పనిచేశారు కాబట్టి వాళ్ళకు ఆ స్టార్డమ్ వచ్చింది. ఎవరో సపోర్ట్ అనేది ఎంతవరకు కనిపిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే మనకి లాంచ్ చేయడానికి కానీ ఆ ఫస్ట్ సినిమా వరకే పనికిస్తుంది. దాని తర్వాత వాళ్ళే కష్టపడాలి. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు నెక్స్ట్ బుచ్చి బాబు సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. సో పేరు చెప్పుకోవట్లేదు కదా. ఇదే నాకు వాళ్ళు అది మా గురించి, అది అల్లు అర్జున్ గారికి అయితే ఇదే నా జవాబు వాళ్ళకి. ఇది మా నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్ నుంచి హట్ అయ్యేటట్టు వాళ్ళు చెప్పారంటే ఇదే మా సమాధానం వాళ్ళు. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. మీరు విలువైన సమయాన్ని మా ఛానల్ కి అందించినందుకు నిజంగా ధన్యవాదాలు. రైట్, అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప ది రూల్ అత్యంత భారీ కలెక్షన్ చేసి ఇండస్ట్రీ రికార్డులు మొత్తం తుడిచేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్యాన్స్ అందరికి కూడా నమస్తే. రైట్. సో చూసారు కదా, మొత్తానికైతే ఇది సో ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట. సో మీకు ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేయండి. మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్.